హాయ్ హలో నమస్తే. ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం పోరాడేవాడు ప్రతినిధి. అలాంటి ప్రతినిధి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలాంటి ప్రతినిధి ఎన్నుకోవడంలో మన ఓటు ఎంత విలువైనది అనేది మనకి గుర్తు చేస్తూ ఈ ఏప్రిల్ 25న ప్రతినిధి 2 అంటూ మన ముందుకి మనందరి ఫేవరెట్ నారా రోహిత్ గారు వస్తున్నారు. అండ్ ఆయనతో పాటు హీరోయిన్ సిరి గారు ఉన్నారు. అసలు ఈ ప్రతినిధి ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. హాయ్ రోహిత్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మీరు? బాగున్నాను. బేసిక్గా మీ పేరే శ్రీలీల గారికి సిమిలర్గా ఉందనుకున్నాను, కానీ మీరు కూడా చూడడానికి శ్రీలీల గారి లాగే ఉన్నారు. లేదండి, ఎవరి వాళ్ళమే. అండ్ రోహిత్ గారు, బేసిక్గా స్టార్టింగ్ ప్రతినిధితోనే స్టార్ట్ చేయాలి, కానీ నాకు మిమ్మల్ని చూడగానే వీ మిస్డ్ యూ సో మచ్. అండ్ మీరు చాలా స్మార్ట్గా తయారయ్యారు. అప్పటికి ఇప్పటికీ ఒక లవర్ బాయ్ లాగా అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇలా ఊహించలా. బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో అలా జరిగిపోయింది, మంచి స్క్రిప్ట్ రావడం, సో అది చేయడం జరిగింది. అండ్ మీ వర్షన్లో ప్రతినిధి అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ప్రతినిధి ఈజ్ రిప్రజెంటేటివ్. ప్రజలు అంటే లైక్ మీడియా హౌ ఇట్ రిప్రజెంట్స్ ద సిస్టమ్, అంటే ప్రజల తరపున ప్రశ్నిస్తుందో అలా ఈ క్యారెక్టర్ కూడా ఈజ్ అ జర్నలిస్ట్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఓకే, జర్నలిస్ట్. యా. ఓకే, నేను అంటే ఏమన్నా పొలిటికల్ లీడర్ లాగా వస్తున్నారేమో అని ఒక పాయింట్ అనిపించింది. జర్నలిస్ట్ క్వశ్చన్ చేసేవాడు, సిస్టంలో జరిగే తప్పులను క్వశ్చన్ చేస్తుంటాడు. ఓకే, అంటే ఇప్పుడు జర్నలిజం కూడా ఇలా ఉండాలి అనే ఒక ఇంపాక్ట్ అయితే చూపించబోతున్నారా? అంటే చాలామంది జర్నలిస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేయడం అంతే. అండ్ బేసిక్గా దీని డైరెక్టర్ మూర్తి గారు కాబట్టి ఆయన ఇంపాక్ట్ మీ మీద ఏమన్నా ఉండిందా? అంటే మీ క్యారెక్టర్ మీద కాదు, మీ మీద ఏమన్నా ఉండిందా? నా మీద తక్కువేలేండి. అంటే బట్ ఏంటంటే మీడియా సిస్టమ్, అంటే దట్ ఈస్ సమ్ సిస్టమ్ విచ్ నాకు అసలు బేసిక్ ఐడియా కూడా లేదు. మూర్తి గారితో పరిచయం వల్ల మీడియా అనే ఆ సిస్టమ్ ఎలా నడుస్తుంది అనేది అయితే తెలుసుకున్నాను. నాట్ ఇన్ ద ఫిల్మ్ బట్ అవుట్ సైడ్ ద ఫిల్మ్. ఓకే, ఇప్పుడైతే మీడియా ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన, ఒక ఐడియా ఉంది. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్లో మూర్తి గారి ఇంపాక్ట్ కనిపిస్తుందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఏ రైటర్ డైరెక్టర్ అయినా సరే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉంటాయి మూర్తి గారు. సో డెఫినెట్గా అది కనపడుతుంది స్క్రీన్ మీద. అండ్ మీరు తెలుగు అమ్మాయి కదా? ఓకే, అయితే హ్యాపీ. ముందు తెలుగు అమ్మాయి అనగానే అమ్మాయి మన తెలుగులో ఎంత మాట్లాడినా వాళ్ళకి అర్థం అవుతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మీరు ఎక్కువగా కనపడలేదు. మీ క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి చూపించలేదా ఎక్కువ? లేకపోతే తనని రియలైజ్ అవ్వలేదేమో. అలా కూడా అంటే మేబీ ఏమన్నా ఇక్కడ ఉన్న దానికి అక్కడికి ఏమన్నా చాలా కంప్లీట్ డిఫరెంట్ ఆపోజిట్ గా ఉంటాను స్క్రీన్ మీద. ఓకే, అందుకే గుర్తుపట్టలేదు అయితే. సో అని కాదు, ద అటైర్ ఎవ్రీథింగ్ కంప్లీట్ లుక్స్ చేంజ్ అయిపోయింది. ఓకే, దానికోసం అయితే కొంచెం ఎక్కువే హోంవర్క్ చేసి ఉంటారు కదా? అంటే బయట చాలా ఫన్నీగా ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, దానిలో ఎప్పుడు సీరియస్గా ఉండాలి. ఓకే, సీరియస్గా ఎలా ఉండడం నేర్చుకున్నాను. ఆయన చూసి నేర్చుకున్నాను కదా. నిజంగా అయినా నేను ఎంత ఎగ్జైట్ అయ్యి ఎంత ఎనర్జీ తెచ్చుకొని అడిగినా అలా సటిల్గా కూర్చొని ఇంతే ఆయన కనీసం ఆయన తల కూడా కదలట్లా. సో మీకు అది ఎక్కడో పని చేసి ఉండాలి అయితే. అవునవును, సార్లానే చేయాలి యాక్టింగ్ అని అలానే చేశాను. ఓకే, ఐ థింక్ సో. సినిమాలో నారా రోహిత్ గారి లాగా మీరు కనబడతారు. వెరీ సెటిల్గా చేయమన్నారు. సో సార్ని చూసి చేయమ్మా అన్నట్టు మూర్తి గారు అన్నారు. ఓకే, నాకే అనిపించింది. సో అలానే చేశాను. ఓకే, మీరు చూసి చెప్పాలి సినిమాలో. ఓకే, అయితే ఇప్పుడే చెప్తాను. మీరు ఒక డైలాగ్ చెప్పండి, మీరు సినిమాలో బాగా ఇంపాక్ట్ చూపించే డైలాగు. దాన్ని బట్టి మీరు. నిజంగా మర్చిపోయాను డైలాగ్. ఒక్క డైలాగ్ కూడా నేను అస్సలు. చాలా రోజులు అయిపోయింది షూట్ చేసి. నేను. మీరు మూవీ చూసారా, చూడలేదా? ఇంకా చూడలేదు. మేము ఎవరైనా చూడలేదు ఇంకా. ఓకే, అయినా ఒక్క డైలాగ్ కూడా గుర్తు లేకుండా ఉంటుందా? మీరు చెప్పండి. సినిమా మొత్తంలో అసలు ఆవిడకి ఒక్క డైలాగ్ కూడా గుర్తుండదా? అంటే సిచ్యువేషనల్ డైలాగ్, పంచ్ డైలాగులు అయితే గుర్తుంటాయో, సిచ్యువేషన్లో ఉన్న లైన్స్ కదా. ఓకే, అంటే స్టోరీని బేస్ చేసి అంటే పంచెస్ లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలా అట్లీస్ట్ నేను ట్రైలర్లో వస్తే, ఇప్పుడు సార్ది ట్రైలర్లో వచ్చింది కాబట్టి యూ కెన్ ఆస్క్ అది చెప్తారా సార్ అని. నాది ట్రైలర్లో ఏం లేదు కదా, సో చెప్తే ఏదైనా రివీల్ అయిపోతుంది. సో ఎందుకు? చాలా స్మార్ట్ అండి. నేను బేసిక్గా చూసి అంటే చూడగానే చిన్న పిల్లలాగున్నారు, చాలా యాక్టివ్, ఏది అడిగినా చెప్పేస్తారు అనుకున్నాను, కానీ చాలా ప్రిపేర్డ్గా వచ్చారు.
బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకైతే దేంట్లో ఈ ఇంటర్వ్యూస్లో. లేదు, కొత్తగా ఉంది. మీరు ఏం అడుగుతారు, నేను ఏం చెప్పాలి అని నర్వస్గా ఉన్నాను నేను. కానీ మిమ్మల్ని చూస్తే అలా ఏం అనిపించలేదు. నా ప్రీవియస్ వీడియో చూడండి, అలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి అలవాటు పడిపోయారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని క్యాలిక్యులేటెడ్గా కొంచెం అర్థం అవుతుంది ఇప్పుడే. ఓకే, కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా తక్కువ మాట్లాడతారేమో అయితే మేబీ. అండ్ లాస్ట్లో వచ్చిన డైలాగ్ ఓటు గురించి, అది నిజంగా ఈ టైంలో అందరికీ అవసరమేమో అనిపించింది. సో అలాంటి ఒక అవేర్నెస్ కోసం ఏమన్నా ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారా? నో, బేసిక్గా Jan 25th అనుకున్నామండి ఇనిషియల్గా, బట్ షూటింగ్ డిలేస్ వీటన్నిటి వల్ల వీ హ్యాడ్ టు పోస్ట్పోన్. బట్ ఓట్ది జనరల్గా కూడా యూ షుడ్ ఓట్. సో దట్ ఈస్ లైక్ వన్ థింగ్ ఐ బిలీవ్ ఇన్. అంటే చాలామంది నేను ఓటేయను, ఇప్పుడు నేను వేయకపోతే ఏమైనా నష్టమా అనే ఫీలింగ్లో ఉంటారు, కానీ దాని గురించే ఆ డైలాగ్ అంతా దాని గురించే ఉంటుంది. అండ్ ఈ సినిమాని చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ సీన్ అండి. అంటే కథ మిగతా అన్నిటితో పాటు ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా ఎగ్జైట్ చేసేది. సో ఒక వెరీ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడుతున్నాం సినిమాలో అనే ఫీల్ అయ్యాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ సినిమా చేయడానికి మెయిన్గా. ఓకే, అంటే ఇది ఒక బయోపిక్ లాగా లేదంటే ఏదో జరిగిన స్టోరీ అనే క్లారిటీ వస్తుంది, కానీ ఏదన్నా రిప్రజెంట్ చేస్తూ ఎవరికన్నా ఏదన్నా ఒక మెసేజ్ లాగా ఇవ్వాలన్న ఫీలింగ్తో ఏమన్నా తీసారా? ఇది అసలు జరిగిన స్టోరీ అయితే దిస్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీవన్స్ లైఫ్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇట్ అంటే బేసిక్గా ఆయన క్యారెక్టర్ చూస్తుంటే ఎక్కడో వైఎస్ జగన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలా ఏమన్నా బయోపిక్ లాగా తీస్తున్నారా? నో, ఇట్స్ నాట్ అ బయోపిక్ అట్ ఆల్. దిస్ ఇస్ బేసికలీ మీకు క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో ఉన్న క్యారెక్టర్స్ లాగా కనపడుతుంటాయి. సి బికాస్ ప్రాబబ్లీ I am from one particular family, you might think these are the characters. If నేను ప్రతినిధి 1 చేసినప్పుడు ఎవరు డిస్కషన్ పెట్టలేదు. సో see this is also it is like ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ ఇస్ క్వశ్చనింగ్ ద సిస్టమ్. సిస్టంలో జరిగే కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ని ట్యాప్ చేస్తుంటాం. సో దిస్ ఇస్ మెయిన్లీ అబౌట్ ఇట్. ఇది ఎవరిని వీఆర్ నాట్ ట్రయింగ్ టు లిఫ్ట్ ఎనీవన్ ఆర్ డీగ్రేడ్ ఎనీవన్. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు గివ్ అన్ ఆనెస్ట్ ఒపీనియన్ ఆన్ ద సొసైటీ. సిస్టమ్ ఎలా నడుస్తుంది దాన్ని ప్రశ్నించడం అనేది ఈ సినిమా మెయిన్గా. అయితే అంటే ఇక్కడ పొలిటికల్ ఇంపాక్ట్ కంటే కూడా ఒక జర్నలిస్ట్ కానీ ఒక ప్రతినిధి పీపుల్ని రిప్రజెంట్ చేసేవాడు అనేవాడు ఎలా ఉండాలి అనేదే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. పొలిటికల్ అనేది అసలు పొలిటికల్ విల్ బీ దేర్. ఎందుకంటే మన సిస్టమ్ అనగానే సిస్టంలో అందరూ ఉంటారు. లీడర్ ఆఫ్ ద హౌస్ ఉంటాడు, అపోజిషన్ ఉంటాడు, అందరూ ఉంటారు. సో ఖచ్చితంగా క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఒక సమాజాన్ని ప్రశ్నించడం అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని సమాజాన్ని హౌ ఇస్ ద సొసైటీ బిల్ట్, హౌ ఇస్ ద సొసైటీ రన్, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. డెఫినెట్లీ దెర్ విల్ బీ అ పొలిటికల్ సిస్టమ్ గురించి కూడా ఉంటుంది సినిమాలో. బట్ ఇట్ ఈస్ నాట్ టార్గెటింగ్ ఎనీవన్ ఆర్ అదే అంటున్నాను, వీఆర్ నాట్ ట్రయింగ్ టు ప్రమోట్ ఎనీవన్ ఆర్ డీగ్రేడ్ ఎనీవన్. జస్ట్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ సర్టన్ ఫ్యామిలీ, పీపుల్ మైట్ థింక్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డీగ్రేడ్ సమ్వన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డీగ్రేడింగ్ ఎనీవన్. మేబీ మీరు ఆ ఫ్యామిలీ మ్యాన్ అవ్వకపోయి ఉండుంటే ఇంత డిస్కషన్ వచ్చేది కాదేమో, అక్కడే వచ్చేసింది పాయింట్ అంతా. అండ్ మీకు పొలిటికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ అని విన్నాను నేను. అస్సలు లేదు. ఇదైతే అబద్ధమే. నో నిజంగా లేదు. మీరు పాలిటిక్స్ గురించి బాగా మాట్లాడుతున్నారంట. అసలు లేదండి. మీరు చెప్పండి, నేను వింటాను, నేర్చుకుంటాను. నేను మీకు నేర్పిస్తాను. అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంకర్ ఒక సినిమా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి మీకు ఈ సినిమా ప్రాసెస్లోనే తెలుసుకుంటున్నాను అసలు ఏంటి. ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు, మూర్తి సార్ మాట్లాడుతున్నప్పుడు ఇంత ఉందా అని, లేదంటే అదర్వైజ్ నో నాలెడ్జ్. లేదు బేసిక్గా ఒక పొలిటికల్ సినిమా చేయాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. ఆవిడ అబద్ధం చెప్తున్నారని నాకైతే అనిపిస్తుంది. వై డు యు నీడ్? లేదు. నో స్టోరీ చెప్పారు మూర్తి గారు. మీ క్యారెక్టర్ కాకుండా మీరు కంప్లీట్ స్టోరీ విన్నారు కదా? విన్నాను. విన్నప్పుడు మీకు వచ్చిన ఒపీనియన్ ఏంటి? మూవీ మంచి హిట్ అవుతుందని. కంప్లీట్గా హీరోయిన్లు ఇలా మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా, నిజం చెప్పండి. నిజంగా లేదు, అలా ఏం లేదు. ఓకే, మీరు ట్రైలర్ చూసినప్పుడు మీకేం అనిపించింది? ఇదైతే ఈ మూమెంట్లో
అవసరమైన సినిమా అని అయితే నాకు అనిపించింది. నేను అదే చెప్పాను కదా, ఓటు వాల్యూ గురించి ఆడియన్స్కి గుర్తు చేసే టైం ఇది, అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు రావాలని నాకు అనిపించింది. నేను అదే చెప్పాను. సేమ్ నాకు కూడా అదే అనిపించింది మూవీ విన్నప్పుడు, ఐ మీన్ స్క్రిప్ట్ విన్నప్పుడు. ఆన్సర్ నా నుంచే రప్పించారు, క్వశ్చన్ అడిగే నన్నే ఆన్సర్. అయ్యో అలా ఏం లేదు, మీ హీరోయిన్ చాలా చాలా ఇందాక జస్ట్ చాలా స్మార్ట్ అన్నాను కానీ అమ్మో ఇప్పుడు చాలా చాలా యాడ్ చేస్తున్నారు. చాలా చాలా ఇంటర్వ్యూ అయిపోయేటప్పటికి ఎన్ని చాలాలు వస్తాయి. ఓకే, కానీ ఇంత ఎనర్జెటిక్ పర్సన్ని పక్కన పెట్టుకొని కూడా మీరు అలా సైలెంట్గా నవ్వేటప్పుడు కూడా కనీసం మీరు కదలకుండా నవ్వుతున్నారు తెలుసా? ఎలా ఉండగలుగుతున్నారు? నో అండి, ఒకరు ఎనర్జీగా ఉండాలి, ఒకరు ఇట్లా ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది అంటారు. అంటే క్యారెక్టర్ రిప్రజెంటేట్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా క్యారెక్టర్లోనే ఉన్నారు మీరు. అంటే ఆ సినిమా ప్రమోషనే కదా, నెక్స్ట్ సినిమా ప్రమోషన్ ఇంకో రకంగా ఉంటేనేమో. ఓకే, బేసిక్గా మీరు ఫస్ట్ మూవీ నుంచి ఇలాగే ఉన్నారా, లేకపోతే ప్రతినిధిని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి? ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను. అదే అందుకే డౌట్ వచ్చింది. బేసిక్గా సోలో అందులో కూడా మీరు ఎంత లవర్ బాయ్ అయినా అక్కడ కూడా ఒక సటిల్డ్ యాక్టింగ్ అనిపిస్తుంది. మీరు ఇన్నోసెంట్ కాము అన్న ఫీలింగ్ ఆడియన్స్కి ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తారు. ఇన్నోసెంటా? బయట కూడా అంతే, బయట కూడా అంతే. ఓకే, అయితే మీ రియల్ క్యారెక్టర్కి తగ్గట్టే మీ క్యారెక్టర్స్ ఇస్తున్నారేమో మేబీ. ఇప్పుడు ఎప్పుడైనా సరే వెన్ యూ చూస్ అ క్యారెక్టర్ తెలియకుండా మన ఒరిజినల్ అంటే ఎలా చెప్పాలి, యువర్ థాట్ ప్రాసెస్ బేస్డ్ క్యారెక్టర్సే చేస్తాం. సడన్గా యూ క్యాన్ డూ సంథింగ్ ఎల్స్, మనకి సంబంధం లేకుండా చేస్తే అది ఫస్ట్ మనం చేయలేము. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఒక లవ్ మూవీ. నెక్స్ట్ సుందరాఖండ అనే సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశాం. We released a teaser 3-4 days back. So that will release in September. బేసిక్గా నారా రోహిత్ గారు మళ్ళీ వస్తున్నారంటే సోలో లాంటి ఒక మంచి లవ్ మూవీ వస్తే బాగుండనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేస్తారు, రెండు ఒకేసారి అనౌన్స్ చేసి. అండ్ మీకు బాగా పొలిటికల్ నాలెడ్జ్, అంటే చిన్నప్పటి నుంచి ఆ పొలిటికల్ ఫ్యామిలీలో పెరిగారు కాబట్టి మీకు బాగా పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ ఇస్ దేర్, అంటే చుట్టూ పొలిటికల్ అట్మాస్ఫియర్ కాబట్టి సో హ్యాబిచ్యుయేటెడ్ బేసికలీ. అది ఇంకా మనలో ఒక పార్ట్ అయిపోయింది. అండ్ ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన? యూ డోంట్ నో వాట్ ఈస్ రిటర్న్, ఐ డోంట్ నో యెట్. మోస్ట్లీ ఉంటే వెళ్తాను. కానీ మీది కంప్లీట్గా ఇటు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మీ నాన్నగారు కానీ కంప్లీట్గా పొలిటికల్లో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నేను ఇది కాదు, నేను ఇంకేదో చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సినిమా యాక్చువల్గా మై ఫాదర్స్ డ్రీమ్ అండి, నేను సినిమాలు చేయాలి, మీరు సినిమాలు చేయాలని. ఓకే, సో దానికోసమని ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ సినిమా. ఫస్ట్ యాక్టింగ్ కోర్స్ చేశాను, దాని తర్వాత ఐ డిడ్ అ ఫిల్మ్ మేకింగ్ కోర్స్, ఐ లెర్న్ సినిమా. దెన్ ఐ స్టార్టెడ్ ప్రాసెస్లో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సో ఈవెన్ నేను గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఐ డెంట్ లైక్ ఒక స్టేజ్లో నేను చేసే సినిమాలు నచ్చలేదు నాకు. సో ఇలా కాదు అని చెప్పి ఆపాను. ఐ స్టాప్డ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. నేను చేసే సినిమాలు నాకు నచ్చడం మానేసి. సో అందుకని బ్రేక్ తీసుకున్నాను. దట్ బ్రేక్ గాట్ కోవిడ్, దట్ గాట్ ఎక్స్టెండెడ్. దాని తర్వాత వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సో నెక్స్ట్ 2-3 years వీ హ్యావ్ స్క్రిప్ట్స్ ఇన్ హ్యాండ్. షూటింగ్ నెక్స్ట్ అయితే ఆ గ్యాప్ ఇవ్వరు కదా. ఓకే, అది కావాలి బేసిక్గా. ముందు ఇప్పుడు దాకా ఎందుకు తీసుకున్నారు అనే దానికంటే కూడా ఇక్కడ నుంచి ఆ గ్యాప్ ఇవ్వరు కదా అనేదే ఆడియన్స్కి. గ్యాప్ లేదు. ఓకే, కానీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం కానీ అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక స్పేస్ తీసుకొని మనల్ని మనం అనలైజ్ చేసుకొని ఇంకా గొప్పగా కంబ్యాక్ ఇవ్వాలని మీరు ఆలోచించడం నాకు చాలా గొప్పగా అనిపించింది బేసిక్గా. మీరు చిన్నప్పటి నుంచి ఇంతే, అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని అనుకుంటారా? తిడుతున్నానా? నాకు అర్థం కాదు. యాక్చువల్గా డిఫరెంట్గా ఆలోచించాలి అనేది థాట్ ప్రాసెస్ కాదండి. అంటే how can you stand out? It is not about being different, it is about how can you raise your hand and say I'm here. Okay, there's a lot of difference. So our thought process avvachu. And I studied in Chennai, so we were doing lots of commercial entertainers, e type cinemalu there. తమిళ్లో ఎందుకో తెలియదు, దట్ ఇన్ఫ్లుయెన్స్ ఐ థింక్. నేను ఇనీషియల్ బారం దగ్గర నుంచి ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి కారణం చిన్న తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నిందేమో నా మీద. సో ఓకే ఎవరు ట్రై చేయట్లేదు, మనమేం ట్రై చేద్దాం అని చెప్పి
సో ఐ స్టార్టెడ్ అయితే అయింది లేదంటే లేదన్నట్టే స్టార్ట్ చేశారు. ఐ థాట్ 10 years ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ స్టే హియర్ ఆర్ గెట్ అవుట్. ఓకే. సో ఆ థాట్ ప్రాసెస్లో దట్స్ వై ఐ స్టార్టెడ్ డూయింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ సినిమా. ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఏమైపోయింది అంటే ఇదేంటి డిఫరెంట్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వట్లేదని తెలియకుండా ఏదేదో చేసేది మధ్యలో ఒక 4-5 films. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అసలు ఎందుకు చేస్తున్నాను కూడా తెలియదు. దెన్ సడన్లీ వన్ డే ఇట్ వై ఆమ్ ఐ డూయింగ్, అందుకని ఇట్ ఒక బ్రేక్. కానీ ఇప్పుడు అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొన్ని మూవీస్ మీవి ఆ ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేశాయి. సోలో కానీ, జో అచ్యుతానంద కానీ, ఇలాంటి మూవీస్ అరే మన ఇంట్లో అబ్బాయి అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసేసాయి. అందుకే ఇంకా మీరు కూడా వెళ్ళలేకపోయారేమో, వెళ్ళినా ఇదే నా ప్లేస్ అని మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఐ డోంట్ లీవ్ బట్ ఐ వాంటెడ్ టు డూ బెటర్ సినిమా. ద డిఫరెన్స్ ఇస్ లైక్ వెరీ బిగ్ యాక్చువల్లీ. అంటే ఏదో ఒక సినిమా చేసి మైండ్ సెట్ పోయింది. I was not, if you don't enjoy, there's no point. So I stopped, I looked back what mistakes I did. Malli fresh ga asalu okay, let's go back to our original self, and kada anede important. So ఏ కథకు మనం జస్టిస్ చేయగలుగుతాం అని చెప్పి అలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటూ ఒక ఆఫ్టర్ 2022 we started working on scripts full time. సో నెక్స్ట్ 2-3 years కావాల్సిన స్క్రిప్ట్స్ రెడీగా ఉంది. ఓకే, ఈ 6 ఏళ్లలో నెక్స్ట్ గ్యాప్ ఇవ్వకుండా ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యి అంత హోంవర్క్ చేశారు. ఓకే. అండ్ ఇది మీ ఇద్దరికి మీరు కంబ్యాక్ ఇవ్వడానికి కానీ, మీరు ఫస్ట్ మూవీ కదా మీది, మూర్తి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే చెప్పాను కదా, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అదర్ స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అవి స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. ఆ టైంలో మూర్తి గారు వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ వి ఫెల్ట్ ద రైట్ ఫిల్మ్ ఫర్ ద రైట్ సీజన్. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే సీజన్లో లాంచ్ చేయాలి. ఇప్పుడు ఏసీల గురించి యాడ్ వింటర్లో స్టార్ట్ చేస్తే దట్ ప్రోడక్ట్ ఇస్ నాట్ గోనా వర్క్. సో అలాగే ఏంటంటే దిస్ ఫిల్మ్ ఇస్ రైట్ ఫర్ దిస్ సీజన్. సో ఐ హ్యాడ్ టు పుష్ మై అదర్ ఫిల్మ్స్ టు అకామిడేట్ స్పేస్ ఫర్ దిస్ అండ్ స్టార్ట్ దిస్ ఫస్ట్. ఓకే, అంటే దీంతో కంబ్యాక్ ఇద్దామని అయితే అనుకోలేదు, అది అలా జరిగిపోయింది. ఇది అలా జరిగింది బికాస్ ద స్క్రిప్ట్ ఇస్ రైట్ ఫర్ దిస్ టైం. నేను తర్వాత చేస్తే ఉపయోగం లేదు. సో ఈ స్పేస్ దిస్ ఇస్ ద రైట్ టైం అనిపించి ఈ రైట్ స్పేస్లోకి తీసుకొచ్చాను. ఓకే. అండ్ మీరు? మూర్తి సార్ నన్ను చూస్ చేసుకున్నారు ఈ స్క్రిప్ట్కి, నేను ఆయనే చూస్ చేసుకోవడం కాదు. అంటే మీకు కూడా ఆయనలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే కానీ ఓకే వెళ్తే ఈ సినిమాతోనే వెళ్ళాలి, ఈయన డైరెక్టర్గానే వెళ్ళాలని ఏదో అనిపించి ఉండాలి కదా? అలా ఏం లేదండి. మీకు ఆప్షన్స్ వచ్చినప్పుడు యూ సెలెక్ట్ ద రైట్ వన్. సో ఐ ఫెల్ దిస్ ఈస్ ద రైట్ వన్ ఫర్ మీ టు స్టార్ట్. అండ్ మీరు ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఒక రకంగా క్యారెక్టర్ని అంటే నన్ను ఇలా చూపిస్తారు, మూవీ ఇలా వస్తుందని ఒక రకంగా విజువలైజ్ చేసి ఉంటారు కదా, అలా కూడా నాకు మూవీ మీద అంత నాలెడ్జ్ ఏం లేదండి. మూవీ ఎలా వస్తుంది, ఓన్లీ నా క్యారెక్టర్ ఏంటి, నాకు సెట్ అవుతుందా లేదా ఇదే చూసాను ఇనీషియలీ. అండ్ స్పెషలీ రోహిత్ సార్ మూవీ అంటే ఎస్ అఫ్ కోర్స్ నేను చేయాలి అని. మీరు ఇంతకుముందు ఆయన మూవీస్ చూసారుగా? చూసాను. ఓకే. చూసాను. ఏది మీకు ఆయన మూవీస్లో బాగా ఇష్టం? సోలో అందరికీ నచ్చినట్టుగానే, సోలో, రౌడీ ఫెలో, ప్రతినిధి. అండ్ ప్రతినిధి బాణంలో నాలో నేను బాణం అసలు మర్చిపోయాను, కానీ ఆ సాంగ్ ఎంత బాగుంటుంది. అప్పట్లో అసలు కంప్లీట్గా రీరివైండ్ లో ఆ సాంగ్ ఒక 10 సార్లు చూసేవాళ్ళం, వినడం కూడా పక్కన పెడితే చూడడానికి చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఈవెన్ అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా వింటాం, అంటే సూతింగ్ లా అనిపిస్తుంది నాకు. ప్రతి మూవీలో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్. సోలోలో మరుమల్లెల వాన సాంగ్ కానీ, సోలోలో అన్ని సాంగ్స్ ఆటోమేటిక్గా లూప్లో వినేవాళ్ళం. ఇప్పటికీ ఆటోమేటిక్గా కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అలా మ్యాక్సిమం అన్ని మూవీస్లో అలాంటి ఒక ఇంపాక్ట్. జో అచ్యుతానందలో సాంగ్, నేను ఒక లాలన ఒక దీవెన, ఎగ్జాక్ట్లీ నైట్ టైం రోజు పడుకునే ముందు మా సిస్టర్ ఆ సాంగ్ వింటుంది ఖచ్చితంగా. అలా ఏదో ఒక సాంగ్ లైఫ్లోకి ఇంపాక్ట్ అయిపోయింది. అండ్ మీ ప్రతినిధి ఇంపాక్ట్ ప్రతినిధి 2 మీద ఏమన్నా ఉంటుందా? కంటిన్యూషన్ ఆఫ్ క్యారెక్టర్ లాగే ఉంటుంది. ఓకే. హీఈస్ అ జర్నలిస్ట్. అప్పుడు దాంట్లో కూడా జర్నలిస్టే, దీంట్లో కూడా జర్నలిస్టే. అండ్ సిస్టమ్ని క్వశ్చన్ చేసే క్యారెక్టర్. సో అది ఒక స్టైల్లో వెళ్తే ఇది ఒక స్టైల్లో వెళ్తుంది. బట్ ఇట్ హ్యాస్ రిజంబ్లెన్సెస్ దాంట్లో దీంట్లో. దెర్ ఆర్ క్యారెక్టర్ సైడ్ షేడ్స్ అయితే సిమిలర్గా ఉంటాయని నా ఫీల్.
అండ్ జర్నలిజం అనేది చాలా కష్టం అని మీకు ఏమన్నా ప్రతినిధి చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అనిపించిందా? నో, డెఫినెట్లీ ఒక జర్నలిస్ట్ ఇస్ లైక్, నేను అంటుంటాను మూర్తి, కలంతో యుద్ధం చేసేవాడే జర్నలిస్ట్ అని. సో ఒక్క డైలాగ్తో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు మీరు. సో ఇట్ ఈస్ లైక్, యు ఆర్ నోవేర్ రిలేట్. నీకు డైరెక్ట్గా జర్నలిస్ట్ అనే వాళ్ళకి సొసైటీ వల్ల ఇబ్బంది పడుతున్నారా పడట్లేదా అనేది దే డోంట్, బట్ దే ఫైట్ ఫర్ అదర్ పీపుల్స్ కాజ్. సో డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా దే ఫైట్ ఫర్ అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్స్. సో వీ షుడ్ డెఫినెట్లీ సెల్యూట్ దెమ్ ఆల్సో. ఎస్. అండ్ అంటే ఇది పొలిటికల్ బేస్డ్ అనిపిస్తుంది కాబట్టి ఎక్కడి నుంచన్నా మీకు ఈ మూవీ ఆపాలి ఇలాంటి ఒక ప్రెషర్ ఎక్కడి నుంచన్నా వచ్చిందా? అంటే అది వినిపించింది బేసిక్గా, అలా ఏమన్నా మూవీ మీద ఎఫెక్ట్ ఏమైనా పడిందా అని ఒక డౌట్ వచ్చింది. అట్లేం లేదు, నాకైతే రాలేదు కాల్, మూర్తి గారికి రాలేదు, ఎవరికైనా వచ్చిందో రాలేదు. అంటే న్యూస్ వస్తుంటాయి కదా, రూమర్, అది ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా రూమర్స్ అలా స్ప్రెడ్ అవుతుంటాయి. ఆయన సినిమా దిగిపోయినా ఆయన ఇప్పుడు హీ కమ్స్ ఆన్ న్యూస్ ఎవ్రీడే. సో ఆయన ఆపాలంటే ముందు అక్కడ ఆపాలి. సినిమా తీసిన అంతే, హీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద వే హీ టెల్స్ ఇట్ సెల్ఫ్. సో మాకైతే, మా ఇద్దరికైతే ఎవరు కాల్ చేసి ఆపండి సినిమా అనలేదు. డెఫినెట్లీ దెల్ బీ ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు 100% ఒకరు నచ్చుతారనేది అబద్ధం. సో డెఫినెట్గా ఏంటంటే, బికాస్ ఆఫ్ మై ఇన్క్లినేషన్ టువర్డ్స్ అ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఈ సినిమా మీద కూడా ఖచ్చితంగా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఒపీనియన్. సో దాన్ని నేను క్వశ్చన్ చేయడానికి లేదు. బట్ మై స్టాండ్ ఏంటంటే, వీఆర్ నాట్ ట్రైంగ్ టు డిగ్రేడ్ ఆర్ ప్రమోట్ ఎనీ. సిస్టంలో జరిగే వాటినే ప్రశ్నిస్తున్నాం అంతే. ఓకే. అయితే రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమీ ఉండవా ఇందులో అన్నట్టు? No, it is like there is no particularly really lifted incident. It is like a series of fictional elements. There will be resemblances. ఎందుకంటే మన చుట్టూ ఉన్న క్యారెక్టర్సే కదా. సో ఇప్పుడు నాకు ఒకరు కనిపించవచ్చు, మీకు ఒకరు కనిపించవచ్చు ఆ క్యారెక్టర్. సో తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ పర్టికులర్గా ఈ ఒక సీన్ తీసుకొచ్చి రియల్ లైఫ్ నుంచి తీసామనేది అయితే లేదు. సో ఇట్స్ ప్యూర్లీ అ ఫిక్షనల్ స్టోరీ. ఎస్. అండ్ నేనైతే ఆడియన్స్ బేస్లో కానీ లేదా నా ఒపీనియన్లో కానీ ప్రతినిధి అనేది ఎందుకు చూడాలనేది ఇంటర్వ్యూలోనే చెప్పేసా. మీ వర్షన్లో ఎందుకు ప్రతినిధి థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలో చెప్పండి. ఇట్స్ అ ప్రాపర్ పొలిటికల్ థ్రిల్లర్. ఇట్ హ్యాస్ లైక్ ఆల్ ఎలిమెంట్స్. ఇట్ హ్యాస్ అ ప్రాపర్ ప్లే. యుల్ ఎంజాయ్ ద ఫిల్మ్. దర్ విల్ బీ ఆ థ్రిల్లర్లో కావాల్సిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అసలు ఏం జరగబోతుందనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ పొలిటికల్ ఎలక్షన్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్. సో యుల్ డెఫినెట్లీ, ఇట్ హ్యాస్ ఆల్ యాక్షన్ ఎలిమెంట్స్ కానీ అన్నీ. సో ఇట్ ఈస్ యూ హ్యావ్ వండర్ఫుల్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్ ఈస్ అ ప్యాకేజ్డ్ ఫిల్మ్. సో ఎండ్ ఆఫ్ ది డే అదొక సినిమా. ఇఫ్ ఐ జస్ట్ వాంట్ ప్రమోట్ సంథింగ్, ఐ కెన్ గో అండ్ డూ ఇట్ అన్ అదర్ ప్లాట్ఫామ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈస్ అ ఫిల్మ్. యూఆర్ నాట్ ట్రయింగ్ టు ఈ సినిమా ద్వారా ఏదో చేసేయాలని కాదు. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒక్కసారి ఒక ఆలోచన, ఒక థాట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఓటు గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఓటు వేయకుండా ఊర్లో వెళ్ళిపోయే వాళ్ళు ఒక్క నిమిషం అరే ఈసారి వేస్తే పోద్దేమో, దానివల్ల మన లైఫ్ ఇంపాక్ట్ అవుతుందని ఆలోచించినా నేను సక్సెస్ థాట్ ప్రాసెస్ ప్రకారం. బట్ ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్. I want people to come to theatres and watch the film, good or bad. Then our opinion is like, we'll take it in our strands. There'll be definitely positives and negatives. So, but you should come and enjoy it first. మీరు ఇక్కడ కూడా ఆన్సర్ నా చేత రప్పించకూడదు. మీ సినిమా గురించి మీరు చెప్పాలి స్ట్రాంగ్. నువ్వు మనకి ట్రైలర్ ఎంత నచ్చిందో మూవీ కూడా అంతే నచ్చుతుంది. ఇట్ హ్యాస్ దట్ ఎలిమెంట్ అనమాట మూవీ స్క్రిప్ట్లో. మీ 2 hours మీరు బాగా ఎంజాయ్ చేస్తారు దట్ పొలిటికల్ డ్రామా. అందుకోసం మీరు వెళ్ళి చూడాలి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను సార్, మీ హీరోయిన్ చాలా 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 తెలివైన వాళ్ళు, చాలా షార్ప్, ఇండస్ట్రీలో పాత్రని చెప్తున్నాను. అండ్ మీరన్న ఒక మాట పొలిటికల్ థ్రిల్లర్ అనే, అది వింటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా మందికి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ థ్రిల్లర్స్కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒక మూవీలో తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ అయితే థియేటర్కి వెళ్ళి చూస్తారనేది నా ఫీలింగ్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలి. ఇంకా గ్యాప్ ఇవ్వనని ప్రామిస్ చేశారు కాబట్టి అదే మాట మీద ఉండండి. అండ్ మీరు చెప్పారు కదా పాతుకుపోతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ April 25th అయితే థియేటర్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. స్టే ట్యూన్ టు V6.